పైగా దయాకర్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరు పదవితో గుర్తుపెట్టుకోలేదు కదా. అద్దానికి దయాకర్ అంతే వస్తే దయాకర్ పక్కన ఆ పదవి ఉంటుంది. బట్ దట్స్ ఇట్. ఆ పదవులు గుర్తులేవు కదా. ఆ పదవులు ఎంతమంది ఉన్న వాళ్ళు నీ కళ్ళ ముందు మీరు పిసిసి ప్రధాన కార్యదర్శి, నాకు తెలిసి మీ పార్టీలో కూడా చాలా మందికి తెలియదు ఆ విషయం. తెలియదు అసలు. కాంగ్రెస్ పార్టీ లీడర్ అంతే. దట్స్ ఇట్. ఆఫ్ కోర్స్ 54 పార్టీలకు జనరల్ సెక్రటరీస్ ఉన్నారు. అప్పుడైతే 1 or 2 స్పోక్స్ పర్సన్స్ ఉంటుండే. కానీ నాకు పదవితో కొత్త గుర్తింపు వస్తుందని నేను ఎప్పుడు అనుకోను. నేను చేయాల్సినవి నా లైఫ్ మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మిషన్స్ మీన్స్ అదేదో పెద్ద అది కాదు. ఇప్పుడు ఏమనాలి దాన్ని, ఒక మనిషి లైఫ్కు ఇది ఎండ్ అనడానికి లేని అనంతమైన ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. అనంతమైనవి కానీ కావు, కానీ మన లైఫ్లో చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. నేను ఇది చేశాను, లైఫ్ టైం సాటిస్ఫాక్షన్. అసలు యాక్సిడెంటల్గా మూమెంట్ లీడర్ అయిన నేను ఎవరికి ఆ ఏజ్లో రానంత గుర్తింపు వచ్చింది. చాలా చిన్న ఏజ్లో అది దాన్ని మర్చిపోతున్నావు. పాజిటివ్ యాటిట్యూడ్. దయాకర్ అంటే లోకానికి తెలిసిండు ఫస్ట్, అది గుర్తుపెట్టుకో. ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న దళితుడు అఫ్ కోర్స్ వాడు చదువుకోవచ్చు కాక ఎంతమంది నాకంటే బ్రైట్ ఎమ్మెల్యే లైన్ వాళ్ళు ఎంతమంది గుర్తున్నారు కాదు, వాళ్ళు చేసిన సాక్రిఫైస్ కూడా ఉంటుంది. స్టేట్ లెవెల్లో గుర్తింపు ఎమ్మెల్యేల సంఖ్య కూడా. నేను కొట్లాడడానికి ప్రజలు నాకు పాస్పోర్ట్ ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ ది మై ఫైనెస్ట్ బెనిఫిట్ అనుకుంటా. నేను బ్రెయిన్ గొంతు ఇచ్చింది. ఇది సమాజం నుంచి నేర్చుకున్నది. నేను 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయినా, అత్యవసర మార్కులతో పాస్ అయినా. పెద్దగా 3 సార్లు రాస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్. పెద్ద తెలివికల్లోని కాదు. మా సార్ జగదీశ్వర్ సార్ ఉంటాడు, ఎప్పుడు నాతో మాట్లాడతారు, నువ్వు ఇంత తెలివికల్లోని కాదు కదా అంటాడు. అంటే తెలుగులో ఇంత పాండిత్యం ఎట్లా వచ్చింది. ఒకసారి ఆయన 18 మార్క్స్ వస్తే మళ్ళీ ఎగ్జామ్ రాయించిండు, ఇట్లా రావు కదా నీకు అని. అంటే అంత పూర్ స్టూడెంట్ ఉన్నా. అఫ్ కోర్స్ ఇంటర్మీడియట్ కూడా ఇన్స్టెంట్ పాస్ అయినా, డిగ్రీ 2nd క్లాస్, పీజీ ఎంకామ్ మాత్రం 1st క్లాస్ పాస్ అయినా, ఎంసీఏ డిస్టింక్షన్ వచ్చింది. అది ఎల్ఎల్బి కూడా అంతే. కానీ ఒక సామాన్యమైన యువకుడు, గ్రామీణ నిరుపేద, ఏమంటారు ఇంకా మనోళ్ళ భాషలు చెప్పాలంటే కడజాతిలో పుట్టిన మీన్స్ అంటే ఇట్లా మనోళ్ళు అనుకుంటారు. అట్లా అనుకోవడానికి కూడా నేనేం ఫీల్ కాదు అసలు. ఆలోచన రావద్దు. ఇంకోటి ఏంటంటే చాలామంది రోహిత్ వేముల చనిపోయినప్పుడు నాకు బాధ అనిపించింది. బాగా ఎందుకు ఈ పిల్లగాడు ఈ స్థాయికి వచ్చి ఇట్లా అంటే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని మనం చూస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఆ పరిస్థితి నుంచి దయాకర్ ఎక్కడున్నాడు అంటే, ప్రపంచంలో ఉండే అమెరికాలో ఒక మిత్రుడు చేసిండు, సరే పేరు గుర్తులేదు కానీ, ఓపిక ఏది సహనము స్థితప్రజ్ఞత అంటే నిన్ను బ్రాండ్ అంబాసిడర్ పెట్టాలి, మా ఎంప్లాయీస్కి నువ్వు ఒకసారి వచ్చి నువ్వు చేయాలి న్యూయార్క్ ఎలా ఉన్నారు అని అంటే. పేషెన్స్ అంటే మనం చేస్తున్న క్రమంలో ఆశిస్తే సమస్య, ఎక్స్పెక్ట్ చేస్తే రాలేదని ఆశిస్తే భంగపాటు, ఆశయంతో ఉంటే ఎప్పటికీ అలైవ్. ఇప్పుడు నేను ఒకటి కావాలనుకున్నా, అది దొరకలేదు, ఇక వాటి వెంటబడు అమ్మో నాకు దొరకలేదని ప్రకాష్ రాజ్ కాక ఒకటి సినిమాలో అది ఓబుల్ రెడ్డి కోటకాడ కూర్చున్నట్టు ఇది కాదు కదా. యూ హ్యావ్ అనదర్ చాయిస్. ఇప్పుడు లేదనుకోండి, అసలు రాజకీయాల్లో దయాకర్కు మనగడే లేదనుకోండి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దయాకర్ బిజినెస్ చేసుకోవచ్చు, దయాకర్ మూమెంట్ చేసుకోవచ్చు, దయాకర్ పూర్వాంకంకు పోయి మళ్ళీ మనం అనుకుంటున్న కింది జాతుల కొరకు కొట్లాడచ్చు. నేను ఓబీసీది కూడా ఎందుకు, చాలామంది ఓబీసీ అంటే నీకు ఓసీలు వ్యతిరేకమవుతారు కదా అంటే, మరి ఓసీలకు నేను 10% రిజర్వేషన్, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఏమంటే నేను సమర్థించిన. అప్పుడు పేద బ్రాహ్మణుల, మన రెడ్ల, కమ్మల, వెలమల యొక్క సానుభూతి చూసిన వాళ్ళ కళ్ళలో దయాకర్ దళిత ఉండి ఇట్లా ఇచ్చిందంటే, దయాకర్ మనిషి, హ్యుమానిటీ అనేది ఫస్ట్. ఈక్వాలిటీ అన్ని రంగాల్లో, అన్ని కులాల్లో. నేను అఫ్ కోర్స్ ఎస్సీగా పుట్టి ఉండవచ్చు, కానీ ఏ రోజు నేను కొంతమంది అగ్రవర్ణాలు ఎదుర్కొన్న సమస్యను ఎదుర్కోలే. నాకు రిజర్వేషన్ ఉంది, ఫీజులు కట్టిండ్రు. చాలామంది మిత్రులు అది సంపాదించుకోవడానికి కాలేజ్ 9 to 4 ఉంటే మళ్ళీ 5 to 9, 5 to 10 వరకు ట్యూషన్లు చెప్పుకోను, ఇంకో ఇతరాత్ర కొంతమంది ఆటోలతో చూసిన నేను. నా పీజీ, ఎంకామ్, ఎంసీఏ, ఎల్ఎల్బి ఈ టైంలో మొత్తం కూడా కొంచెం హైదరాబాద్ బేస్డ్గా ఉండేది కాబట్టి వాళ్ళని చూసిన. నాకేమో స్కాలర్షిప్ వచ్చేది, తర్వాత ఏమైనా మిగిలితే ప్రిన్సిపల్ గారు పిలిచి మీకు ఇంకో 2000 మిలిగినాయి సార్ అంటుండే. అంటే ఇది నాకు వచ్చింది. ఆ బాధలు ఎదుర్కోలే, కానీ వాళ్ళని చూసిన, వాళ్ళు పడే ఇబ్బందులు
కొంతమంది అంటే వాళ్ళు చెప్పకూడదు, కానీ కొంతమంది చాలా పెయిన్ఫుల్గా చదివి వాళ్ళ తల్లిదండ్రుల కష్టం లేకుండా చేయాలని ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, వివిధ దేశాల్లో ఉన్నారు. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నేను సమర్థించడానికి ప్రధానమైన కారణం అది. పేరుకు కులం గొప్పది కావచ్చు గాక, కానీ ధనమే కదా అన్నిటికీ. ధనము ఇప్పుడు ఎంతమంది బ్రాహ్మలు సమస్యల్లో ఉన్నారు, సంభావనలకు లేకపోతే ఇతరాత్ర నేను చూస్తున్నా కదా. మిగతా వాళ్ళు కూడా సరే, నేను చాలామంది అనుకుంటారు ఏంటంటే దయాకర్ చాలా పూర్గా ఉంటాడు, చాలా పేదవాడు, పైసలు లేకపోవడం వల్ల ఇట్లా అయిందని అంటాడు. నేను ఎప్పుడు సంపాదించాలనుకోలే, ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఒక 25-26 ఏకర్స్ ఉన్నాయి. నేను పుట్టడంతోనే నా ఖాతాలో 25-26 ఏకర్స్. మా తాత, మా మమ్మీ డాడీ ఇప్పుడు నెమ్మికల్ అంటే మా అమ్మ వాళ్ళ ఊరు, ఆడనే పుట్టిన. మా డాడీ కూడా ఆడనే ఉంటుండే. ఇక్కడ మన సూర్యాపేట, ఇప్పుడు సూర్యాపేట తుంగతుర్తి వాస్తవంగా డీలిమిటేషన్లో ఇటు వచ్చింది. డాడీ వాళ్ళదేమో పాత వాళ్ళ తాత ముత్తాతలంతా కొమ్మాలని అరవపల్లి పుట్టినప్పుడే. నేను ఎప్పుడు పూర్గా ఎప్పుడేం లేను. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోకి అందరు వచ్చి విత్తనాలు డబ్బులు తీసుకుపోవడం చూసి నేను ఎప్పుడు పేదగా ఎప్పుడు ఫీల్, కానీ పేదగా ఉండాలని కోరికుండేది. మీన్స్ పేదగా ఉండాలంటే ఏదో నటించాలని కాదు, సిన్సియర్గా ఉండాలని. తర్వాత ఈయన మా డాడీ అంతా కమ్యూనిస్ట్ భావజాలం మీద ఒకటి, వాళ్ళని చూసిన బిఎన్ రెడ్డిని, మల్లు స్వరాజ్యం చూసిన వాళ్ళు సహజంగా ఉంటారు. మా ఇంటికి వచ్చి మామిడికాయ పచ్చడితో కూడా తిని అబ్బా ఇంత మంచిగా ఉంది జానం అని చెప్పిపోయేంత అంతటి ఏమంటారు డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నవాళ్ళు. కాబట్టి ఆ పెరుగుదలలోనే కొంత ఉంది. తర్వాత పేదగా ఉండాలని లేదు, కానీ నేనే దాన్ని చేయాలి. ఇప్పుడు 25 ఏకర్స్ చేయాలంటే ఓటు చేయాలి. దయాకర్ ఏమైండు, వాడు ఎకడమిక్ కెరీర్ ఎంచుకున్నాడు. మా తాత చేసి ఎన్ని రోజులు చేసిండు, మా డాడీ రాజకీయం కొంత, వ్యవసాయం కొంత. అది కాస్త 25 మనోడు సక్సెస్ఫుల్గా 15 చేయగలిగాడు. జనం కొరకు భూములు అమ్ముకునేది విచిత్రమైన పరిస్థితి. అసలు విచిత్రం ఏంటంటే ఆయన వ్యవసాయం చేయాలి, చేయడు. ఈ సమయాన్ని పార్టీ కొరకో ప్రజల కొరకు వెచ్చించేటోడు ఆ చిన్న గ్రామంలోనైనా. సో ఆ డిఎన్ఏ మనకు డిఫెక్ట్ ఉంది కదా, సేమ్ అది క్యారీ ఫార్వర్డ్. అయితే అట్లా నేను పెద్దగా బాధపడకపోవడానికి ఒకటేమో రేవంత్ రెడ్డి గారు మేము 1 సంవత్సరం క్రితం దీని మీద ప్రయత్నం చెయ్యి, రాకపోతే మంచి ఎన్ని ఉన్నాయి అవకాశాలు అని చెప్పి అప్పుడు కూడా ఇప్పుడు అన్నట్టే అన్నాడు. మనం మీడియా అడ్రస్ చేసి వారు సహజంగా చెప్తాడు అది, ఎందుకంటే దేర్ ఈజ్ ఏ డిస్కషన్. తర్వాత కూడా అంబేద్కర్ జయంతి రోజు మేము పోయేటప్పుడు ఇక చాలామంది కొంత ఇబ్బంది పెడతారు, ఏంది పదవి రాలేదు నీకు ఒక్కనికే రాలేదంటారు, కానీ ఏం ఫీల్ కాకు. బట్ చట్టసభల్లో నీ గొంతు వినాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కొంచెం చదువుకున్న యువకులు ఉంటే మంచిగా ఉంటుంది. దట్ నీ వాయిస్ తెలంగాణలో వెళ్ళినాను కాబట్టి నేను ఇదే చెప్పిన, ఎప్పుడు ఇస్తావు ఎట్లాంటిది ఇస్తావు అని కూడా నేను అడగను మిమ్మల్ని. మీరు ఎప్పుడైనా ఇవ్వండి, ఏదైనా చేయండి. ఇప్పుడు ఆయన ఎందుకు కూల్గా ఉంటాడు, దయాకర్ వాదా ఇచ్చిండు కాబట్టి ఉంటాడు కూల్గా ఉంటాడు. ప్లస్ ఆయనకు టెన్షన్ లేదు, మీకు టెన్షన్ లేదు. చాలామంది నీకు నువ్వే నష్టం చేసుకుంటున్నావు అని అంటారు. నేనేమంటున్నా అంటే త్యాగం విలువ ఎంత గొప్పగా ఉంటుందో ఈ 6 నెలల్లో నన్ను చూస్తే చాలామందికి తెలిసి రావాలి. మనోళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది మిత్రులు చేసిండు. ముఖ్యంగా మనోడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, చూసినా అసలు అన్న నేను ఇట్లాంటి రాజకీయ నాయకులను చూడలేదని ఫోన్ చేసి మరి చాలామంది ఉన్నారు. అఫ్ కోర్స్ మండలిలో కొంతమంది ముఖ్య నాయకులు ఇక్కడక్కడ. అంటే రాజకీయాల్లో ఇట్లా ఉంటారు అనేది కాదు, అసలు దయాకర్ కూడా ఇట్లా ఉంటాడా అని. దయాకర్ అంటే యాంగర్, దయాకర్ అంటే ఫైర్ బ్రాండ్. మరి ఇప్పుడు ఐస్ క్రీమ్ లెక్క ఎన్నుకున్నాం అని అంటే ఇది పాలిటిక్స్. నేను ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు మీరు, ఎక్కడ తగ్గాలో అనే దానికంటే రాజకీయాల్లో తగ్గడమే మంచిది. నేను ప్రతిసారి కొట్లాడిన ప్రతిసారి తిట్టిన ప్రతిసారి ప్రజా ప్రయోజనం ఉంటుంది తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనం ఉండదు. వ్యక్తిగతంగా చాలా నష్టపోయి ఉంటా, ఒకవేళ నాకు తెలియదు దానివల్ల ఎవరెవరు ఏమనుకున్నారు. ఒకసారి రాజాసింగ్ని ఎప్పుడో తిడితే వాళ్ళు ఏదో మళ్ళీ పాకిస్తాన్ ప్రేమికుడు అని ట్రోల్ చేసిండ్రు. తర్వాత మన కేసీఆర్ గారిని అన్నప్పుడు కూడా చాలామంది అరే మీకెందుకు ఇంత కోపం ఎక్కడిది, నువ్వేం పుట్టు కాంగ్రెస్ అనే నువ్వు మరీ అంత కేసీఆర్ని అనడానికి అని చెప్పి చాలామంది. అంటే నాకు అప్పటి వరకు కూడా టీఆర్ఎస్ మిత్రులే ఎక్కువ సాన్నిధ్యంతో ఉండేటోళ్ళు. అది తర్వాత వెంకటరెడ్డి గారిదండి. అప్పుడు సందర్భం ఏంది పార్టీ కోసమే, కమ్యూనిస్ట్ మీటింగ్లో తిట్టినా కూడా ప్రజల కోసమే. రాజాసింగ్ను కూడా సేవ్ చేసినాం, అసలు సేవ్ చేసినాం. తెల్లారి నాకు నేను రాంచీ పోతున్నా జార్ఖండ్,
నేను తను ఒకటేసారి దిగినాం, మనోని బొమ్మలాగా పడుతున్నాయి. మా ఏం ఫ్లెక్సీలు పెట్టరు కదా మామూలుగా. రాజసింగ్ కొంత తెలిసినాడు, ఓరి ఆడ తిడితే ఈడ స్కెచ్ చేసిండు అయింది అనుకున్నా. సీన్ కట్ చేస్తే ప్యారలల్గా వస్తున్నాడు నాకు. అరే దయాకర్జీ ఏమో అన్నవాట నువ్వు అంటే కొంచెం తెలుగు అన్నింటిలో నేను సేవ్ చేసిన బ్రదర్ అని చెప్పి ఇట్లా అంటే ఆహా అట్లా అయిందా అని చెప్పి. కానీ అది బీజేపీ వాట్సాప్ ఇదంతా డిఫరెంట్ కదా, వాళ్ళు ఏదో ట్రోల్ చేసుకుంటారు. మొన్న కూడా ఈ రాముంది అన్నది చూడు, రాముంది అంటే బీజేపీకే ఓన్ చేసుకుంటారు వాళ్ళు. రాముడు అంటే కేవలం బీజేపీ 40 years ముందు బీజేపీకే అంటారు. కానీ రాముడు అంటే జగద్విదితం కదా, ఈ 1000 సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని ఒక ఏలుతున్న ఆదర్శ పురుషుడు. వాళ్ళకే పాటి వీళ్ళ అవగుణాలని ఏదో మేమే రాముడు అని చెప్పి కడుక్కుంటట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళు రాముని ఆదర్శ పాలనలు కూడా లేవు. అందుకని కోపం వచ్చాను నేను ఆ రోజు. నా దృష్టిలో ఏంటంటే చాలామందికి అది భయం కాదు, ఏమంటారు దాన్ని, ఇబ్బంది అయింది. దానివల్ల ట్రోల్ ఒక 2-3 days అన్ని మైకుల ముందు అసలు దయాకర్ ఇట్లా అంటాడా ఇట్లా అంటాడా అంటే మరి మా అయ్యనే రామలక్ష్మయ్య, మరి నన్ను అన్నోడే రామలక్ష్మయ్య అని చెప్తే కూడా అప్పుడు నువ్వు విందువా. ఇప్పుడు వాళ్ళు ఏం చేసి చూసినావు, రాముడు మీ చిన్నయ్య, జై జీసస్, ఇంకో క్రిస్టియన్ మీటింగ్ పోయి అంటాం కదా, దీన్ని కలిపి పెడతారు. అంటే దయాకర్ క్రిస్టియన్ ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళకి. అంటే ఎంత షాడిస్టులు అంటే, మరి దయాకర్ పాకిస్తాన్ ప్రేమికుడు ఎట్లా అయింది, అట్లా ముస్లిం అయితే వాళ్ళ అవసరాల కోసం నన్ను ముస్లింని చేస్తారు, క్రిస్టియన్ని చేస్తారు. కాబట్టి ఇది బీజేపీ తరహా ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగానైతే ఈ ప్రతి సంఘర్షణ సమయంలో దయాకర్కి ఏం పెద్ద సమస్య కాలేదు, కానీ నన్ను కాంట్రా చేయడానికి చేస్తారు. ట్రోల్ చేసిన వాళ్ళే డిఫరెంట్ వాయిస్ అని జనాలకు అర్థమైపోతుంటుంది. అంతే. కాబట్టి